హాయ్ అందరికీ నమస్తే, నేను మీ లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ క్వశ్చన్స్. సో ఈ రోజు క్రేజీ క్వశ్చన్స్ ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు ఒక స్పెషల్ ఉంది. అదేంటంటే మనకు ప్రీవియస్ వీడియోస్ లో ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్, మన వ్యూవర్స్ చాలా మంది కమెంట్ చేశారనమాట. ఏంటి అంటే వాళ్ళందరి కోసం ఒక సాంగ్ పాడమంటున్నారు అనమాట. ధన్రాజ్ గారు అండ్ మైల్పల్లి ప్రసాద్ గారు అండ్ రామకృష్ణ ఉప్పల్పల్లి అండ్ చాలా మంది ఉన్నారు. ఇంకా కొన్ని ఐడీస్ ఉన్నాయి, నాకు సరిగా ఐడియా లేదు ఎందుకంటే వాళ్ళ పేర్లు లేవు, నిక్ నేమ్స్ ఉన్నాయి. అలానే మన సురేఖ గారికి నాలానే చాలా మొహమాటం, సిగ్గు, భయం, బిడియం ఇవన్నీ ఎక్కువ అనమాట. సో ఆవిడ అడగలేరు, కానీ నేను అందరికీ డెడికేట్ చేస్తున్నాను అనమాట. ఓకే, ప్రేక్షకుల కోరిక మేరకు పాడుతున్న వారు లావణ్య కారే. మరి వింటున్న వాళ్ళు మీ ఊర్లన్నీ ఏంటి అనేది నాకు తెలియదు. సో ఆ ఘట్టం రాని వచ్చేసింది కాబట్టి మీరందరూ భరించేయండి. ఏంటో స్కూల్లోను కాలేజ్లోని ఎస్డి చెప్పమన్నా, పాటలు పాడమన్నా, సెమినార్ ఇవ్వమన్నా గొంతు పట్టేస్తుంది. సో నాకు కూడా ఇప్పుడు అలా గొంతు పట్టేస్తుంది అనమాట. ఎందుకురా బాబు నాకు ఇలాంటి టాస్క్లు అన్నీ ఇస్తారు, నేనేదో బాత్రూమ్ సింగర్ని. ఓకే, అందం హిందోళం, అదరం తాంబూలం, అసలే చలికాలం, తగిలే సుమబానం, సంధ్యారాగాలెన్నో పెదవులు దాగిన వేళ, ఒళ్ళో మెత్తని మన్మద ఒత్తిడి సాగిన వేళ, అందినిది అందాలనిది అందుకనే సందేలకది, నా శృతి మించను నీలయ పెంచనులే. హో టడడాంతాం 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 టడడాంతాం. అందరూ బాగానే ఉన్నారు కదా? ఎవరికి ఏం కాలేదు కదా? ఎక్కడున్న వాళ్ళు అక్కడే గొప్ప. మీ కోరిక మేరకు నాకు వచ్చి రాని సింగింగ్ తో ఏదో ఒకలాగా పాట పాడేశాను కాబట్టి నా కోరిక మేరకు కూడా ప్లీజ్ దయచేసి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి. అలానే చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మీ ఆన్సర్ ఏదైనా పర్వాలేదు, కమెంట్ చేయండి. ఎందుకంటే మన కన్వర్జేషన్ ఇంపార్టెంట్. సో అక్కడ మాట్లాడుకుందాం. ఓకే, సో ఈ రోజు ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా క్రేజీ క్వశ్చన్స్ ఎపిసోడ్ లోకి వెళ్ళిపోదామా? ఆర్ యు గైస్ రెడీ ఫర్ దట్? కమ్ ఆన్, ఫాలో మీ. ఈ రోజు క్రేజీ క్వశ్చన్స్ లో ఫస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఏంటంటే, డాష్ భోజనానికి పిలిస్తే రోజు మీ ఇంట్లో ఇలాగే జరగాలన్నాడట నీకులాంటోడు. ఈ సామెతను ఎలాంటి సిచ్యువేషన్ లో యూజ్ చేస్తారంటే, ఒకరికి నష్టం జరిగినా సరే వీడికి లాభం జరిగితే వాడెంత ఏడుపులో ఉన్నా వీడికి అనవసరం, నాకు మాత్రం ఇదే కావాలి అనే ఇలాంటి సిచ్యువేషన్ లో ఈ సామెతను యూజ్ చేస్తారనమాట. సో దీనికి నేను మీకు ఇచ్చే ఆప్షన్స్ ఏంటి అంటే, ఆప్షన్ ఏ పెళ్లి, ఆప్షన్ బి తద్దినం, ఆప్షన్ సి బారసాల, ఆప్షన్ డి గృహప్రవేశం. సో యు టైమ్ స్టార్ట్స్ నౌ. సో ఈ రోజు క్రేజీ క్వశ్చన్స్ లో నెక్స్ట్ క్రేజీ క్వశ్చన్ ఏంటంటే, తల్లి కడుపు చూస్తుంది, పెళ్ళం డాష్ చూస్తుంది. ఏం చూస్తుంది? సో అమ్మ మనం ఆకలిలో ఉంటే మన కడుపు చూస్తుంది, అలానే పెళ్ళం ఏం చూస్తుంది? సో దీనికి నేను మీకు ఇచ్చే ఆప్షన్స్ ఏంటి అంటే, ఆప్షన్ ఏ జేబు, ఆప్షన్ బి డబ్బులు, ఆప్షన్ సి నగలు, ఆప్షన్ డి ఆకలి. సో యూ టైమ్ స్టార్ట్స్ నౌ. సో ఈ రోజు క్రేజీ క్వశ్చన్స్ లో నెక్స్ట్ క్రేజీ క్వశ్చన్ ఏంటంటే, ఇంటి దీపం అని ముద్దు పెడితే డాష్ కాలినట్టు ఏం కాలుతుంది? ఈ సామెతని ఎలాంటి సిచ్యువేషన్ లో యూజ్ చేస్తారంటే, చాలా గారాబం చేస్తారు కదా తల్లిదండ్రులు మనల్ని. సో మన కొడుకుని మనమే గారాబం చేసుకుంటే అది మనకే లాస్ అని అంటూ ఉంటారు కదా. సో అలాంటి సిచ్యువేషన్ లో ఈ సామెతని యూజ్ చేస్తారనమాట. దీనికి నేను మీకు ఇచ్చే ఆప్షన్స్ ఏంటి అంటే, ఆప్షన్ ఏ ముఖం, ఆప్షన్ బి మీసాలు, ఆప్షన్ సి ముక్కు, ఆప్షన్ డి కళ్ళు. సో ముద్దు పెడితే ఏం కాలుతుంది అనేది యూ టైమ్ స్టార్ట్స్ నౌ. సో ఈ రోజు క్రేజీ క్వశ్చన్స్ లో నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ క్రేజీ క్వశ్చన్ ఏంటంటే, ఇంటి కళ డాష్ చెప్తుంది. ఏం చెప్తుంది?
ఈ సామెతను ఎలాంటి సిచ్యువేషన్ లో యూజ్ చేస్తారంటే, సో అంటూ ఉంటారు కదా, ఎవరింటికైనా వెళ్తే వాళ్ళ మొహం చూడగానే అర్థమైపోతుందిరా ఇలాంటి వాళ్ళు అని అంటారనమాట. ఆ ఇంట్లో ఒక మనిషిని అనమాట. సో ఆ ఇంట్లో ఒక మనిషి ఎవరు అనేది నేను ఆప్షన్స్ ఇచ్చేస్తాను, మీరు ఆప్షన్స్ పట్టుకొని చెప్పేయండి. ఓకే, ఆప్షన్ ఏ యజమాని, ఆప్షన్ బి ఇల్లాలు, ఆప్షన్ సి పనివాళ్ళు, ఆప్షన్ డి పైవన్నీ. సో యూ టైమ్ స్టార్ట్స్ నౌ. ఓకే, ఈ రోజు క్రేజీ క్వశ్చన్స్ లో లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. అత్తవారి ఐశ్వర్యం కన్నా పుట్టింటి వారి డాష్ మేలు. ఈ సామెతని ఎలాంటి సిచ్యువేషన్ లో యూజ్ చేస్తారంటే, మీకు ఆల్రెడీ మ్యారేజ్ అయినట్లుంటే మీ ఇంట్లో మీ వైఫ్ ఉంటుంది కదా, మీ వైఫ్ ని ఒకసారి రిమైండ్ చేసుకోండి. నిజంగానే మీరు ఎంత ఇచ్చినా, మీరు ఎంత బంగారం ఇచ్చినా, ఎంత ఆస్తి ఇచ్చినా, ఏమి ఇచ్చినా, వాళ్ళ పుట్టింటి నుంచి ఆమె ఒక చీర తెచ్చుకున్నా చాలా గొప్పగా, చాలా గర్వంగా చెప్పుకుంటారనమాట. నేను ఇలా చెప్తుంటే నిజమే అనిపిస్తుంది కదా. నిజంగానే అత్త వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఎంత వచ్చినా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చింది ఆ కిక్కే వేరనమాట వాళ్ళకి. సో నాకు పెళ్ళి అవ్వకపోయినా నాకు ఎలా తెలుస్తుంది అని మీరు అనుకుంటున్నారు కదా, ఎందుకంటే మా ఇంట్లో మా అమ్మ ఉంది కదా. సో అలా తెలుసు అనమాట. ఆప్షన్ ఏ గంజి, ఆప్షన్ బి చారు, ఆప్షన్ సి రసం, ఆప్షన్ డి పైవన్నీ. సో ఆప్షన్స్ ఇచ్చేసాను కాబట్టి యూ టైమ్ స్టార్ట్స్ నౌ. సో ఇవ్వండి ఈ రోజు క్రేజీ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్స్ అన్ని మీరు కంప్లీట్ గా చూసేసి మీ ఆన్సర్స్ ఏంటి అనేది నాకు కామెంట్ రూపంలో విసిరేయండి, నేను క్యాచ్ పట్టేసుకుంటాను. ఓకే, సో ఇలాంటి ఫన్నీ క్రేజీ వీడియోస్ కోసం మన ఛానల్ కి రండి, చూడండి, లైక్ కొట్టండి, అలానే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ఇలాంటి ఇంకొన్ని ఫన్నీ క్వశ్చన్స్ తో, క్రేజీ క్వశ్చన్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండ్ టేక్ కేర్.